ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అతి త్వరలో ధనత్రయోదశి ఉంది కదా, దీవాళికి బిఫోర్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటివన్నీ కూడా రెమెడీస్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ధనత్రయోదశి ఆ రోజు ఖచ్చితంగా మనం చేసే పూజ ప్రాపర్గా ఉంటే మన ఇంట లక్ష్మీ కటాక్షం అలా ఉంటుంది అంటారు కదా. అసలు ఆ రోజు ప్రాపర్గా పూజ అంటే ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మన ఇంట కనక మహాలక్ష్మి అలా తాండవిస్తుంది అంటారు? తప్పకుండా. అయితే దీపావళి పూజలు అంటే మనము లక్ష్మీదేవితోటే మనము రిలేట్ చేస్తాము. ఏ దీపావళి పండుగైనా లక్ష్మీ అమ్మవారు. ఆ దీపావళి రోజు మనం ఎంతగా పూజలు చేస్తే అంత మంచి మనకి ధనాభివృద్ధి ఉంటుంది. ఒకటి దీపావళి మామూలుగా చూస్తే 3-4 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఇలాగా అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ 3 రోజులు హడావిడి ఎక్కువే ఉంటుంది ఇంట్లో. అయితే ధనత్రయోదశి అంటే ధనము, మనం ఆ ధనము అన్నదాన్నే కన్సిడర్ చేస్తాం. ధనము, అలాగే అక్షయ తృతీయ కానీ, ధనత్రయోదశి కానీ, అక్షయ తృతీయ కూడా మనం లక్ష్మీ పూజలు చేసి బంగారాలు కొనుక్కుంటాము. విపరీతంగా సేల్ అవంతా ఉంటుంది. అక్షయము అంటే యాక్చువల్గా కొనుక్కోవాలి. ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఏం కొనాలి? వంటింట్లో మనము వంట చేసుకునే పాత్రలు అలాంటివి కొనుక్కోవాలి. బంగారం కాదు, బంగారం కానే కాదు కదా. అలాగే ధనత్రయోదశి రోజు మనము ఏం చేయాలి? ఆ రోజు ధన్వంతరి పూజ చేయాలి. ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ ఆయుర్వేద. మన ఆరోగ్యం ఉంటేనే కదా ధనము అంటే. నా దృష్టిలో ఆరోగ్యం ఉంటేనే ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి కదా. ఒకసారి మన ఆరోగ్యం బాగుంది అంటే మిగతా అంతా ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ధన్వంతరి పూజ ఆ రోజు చేసుకోవాలి అనమాట. లక్ష్మీ పూజ కాదు, అది విష్ణుమూర్తి అవతారమే ధన్వంతరి అంటే. అయితే దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయండి. ధనత్రయోదశి రోజు ధనం కాదు చేయాల్సింది, మీరు మీ ఆరోగ్యం కోసము, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆ ఆరోగ్యం ఉంటేనే మనము మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మనం ఏవైతే అచీవ్ చేయాలనుకుంటామో జీవితంలో అవన్నీ అచీవ్ చేయడానికి గాను ఆ భగవంతుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు విష్ణు ఆరాధన చేయడము చాలా విశేషం అన్నమాట. అలా అని మనం వెళ్ళి ఆ రోజు ధనం అనగానే మనం వెళ్ళి డబ్బులు వెచ్చించి బంగారాలు కొనుక్కోండి, నో ప్రాబ్లం అండి. ఇది సీజన్ కాబట్టి మన దగ్గర ఉంటే కొనండి. లేని వాళ్ళు అప్పులు చేసి అనవసరంగా ధనత్రయోదశి రోజు ఏదైనా ఇంత ముక్కన్నా కొనాలంట అంటారు. అలా అని ఆడవాళ్ళ అప్సెట్ కూడా అయిపోతారు. కొనలేదు నేను కొనుక్కోలేకపోతున్నారు. ఏమీ లేదు. ఫస్ట్ ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో నేను తెచ్చే చిన్న రెమెడీ, మీ ఇంట్లో ఏమైనా పనికిరాని మందులు ఉంటాయి కదా, అవన్నీ డేట్ అయిపోయిన మందులు, పనికిరాని మందులు, మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న డోలో 650లు, ఎప్పుడైనా రోగం వస్తుందేమో అని దాచి పెట్టుకున్న దగ్గు మందులు, జ్వరం మందులు, ఇవన్నీ మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ ఎయిడ్ అంటే చిన్నగా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఏదో ఒక చిన్న మెడిసిన్, క్రోసిన్ అలాంటిది ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి అలాంటివి పెట్టుకోవాలి. తప్పిస్తే కొంతమంది చాలా మందులు అనమాట, అంటే ఒక మెడికల్ షాప్ లాగా. ఫస్ట్ అవన్నీ మీరు తీసి బయటపడేయండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, అంటే జనరల్ గా ఈ దివాళీ సీజన్ లో ఇంట్లో ఉన్న చెత్త అంతా ఫస్ట్ క్లీన్ చేయండి. అన్ని పనికిరానివి, అనవసరంగా ఎక్కువ ఇంటి నిండా మందులు. నేను యాక్చువల్గా రీసెంట్గా చేశాను అనమాట ఈ పని. మా నాన్నగారు రూమ్ లో, ఆయన పెద్దవాళ్ళు కదా, మన ఏం టచ్ చేయనివ్వరు. వాళ్ళవన్నీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఇది ముట్టుకోక అలా చెప్తారు. నేను ఇలా కాదనేసి ఆయన రూమ్ అంతా క్లీన్ చేసి ఒక 2 డస్ట్బిన్ల నిండా మందులు తీసి బయటపడేసాను. ఓకే, మంచి పని చేశారు నిజంగా. మాకు జ్వరాలు అవి వచ్చాక డాక్టర్ ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఇస్తే, ఆ కోర్స్ ఆఫ్ మెడిసిన్ అవ్వగానే మిగిలిన మందులు ఎక్కువ రోజులు ఉంచను నేను. ఎందుకంటే అదొకలాంటి నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఇంటి నిండా మందులు చూస్తే మనకు సిక్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఓకే, ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి జలుబు దగ్గర అక్కడ వరకు ఓకే. కొంతమంది అనవసరంగా కొనిపెట్టుకుంటారు. ఈ నడుము నొప్పి వస్తే ఇది వేసుకోవచ్చు, కడుపులో నొప్పి వస్తే ఇది వేసుకోవచ్చు. అవసరం లేదు, ఎంత అవసరమో అంత కొనుక్కొని
మెడిసిన్స్ అంతా బయట పెట్టేసి మీరు ఆ రోజు చేయాల్సింది ఏంటంటే ఇల్లు శుభ్రం అదంతా చేసేసుకుంటాం దీపావళికి కాబట్టి. ధన్వంతరి మన ధనత్రయోదశి చేసేవాళ్ళు కాస్త ముందే మీరు అవన్నీ క్లీనింగ్ అవి చేసేసుకొని ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోగలిగితే మరీ మంచిది. దాని తర్వాత మీరు ఇంట్లో మీరందరూ కూర్చొని ధన్వంతరి అష్టోత్తరము చదివి మీ మనసులో ఏదైతే అంటే మీ ఇంట్లో ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి, ఆరోగ్యం అంటే ఓన్లీ మనకు వచ్చే జ్వరాలు, దగ్గు, జలుబులు, లేకపోతే ఏవో బీపీ, షుగర్లు ఇవన్నీ కాదు. ఓవరాల్ హెల్త్ అంటాం కదా, మన ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా మనం ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ రోజు మీరు ఈ ఒక్క పని చేయండి. ఇంకా పసుపు రంగులో ఉన్నవి ఏవైనా దానం చేయండి ఎవరికైనా, లేని వాళ్ళకి. ఎల్లో కలర్ అంటే ఫుడ్ కానీ ఏదైనా ఎనీ ఫుడ్ గ్రెయిన్స్ అవల కందిపప్పు కానీ ఎనీథింగ్ తినే ఎవరికైనా మీరు లేని వాళ్ళకి ఏమైనా అనాథ పిల్లలకి గట్టా మీరు ఆ రోజు చేస్తే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఏమీ చేయక్కర్లేదు ఆ రోజు ధన్వంతరి పూజ. స్తోమత ఉన్న వాళ్ళు అన్ని కొనుక్కోండి, వెండి, బంగారం, వజ్రం, వాట్ ఎవర్ కొనుక్కోండి. కానీ ఖచ్చితంగా మీరు అందరూ కూర్చొని ఇంటిల్లిపాది దగ్గర కూర్చొని ఆ రోజు విష్ణు ఆరాధన, ధన్వంతరి ఆరాధన చేసి మీరు మీ ఆరోగ్యాలు బాగుండాలి ఇంట్లో వాళ్ళందరిది అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆరాధన చేస్తే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఏమీ కొనుక్కోలేదు. మహాభాగ్యం. అవును, ఆరోగ్యం మహాభాగ్యం కదా. సో ఇల్లు అంతా హైజీన్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ మీరు ఈ రోజు చేయాల్సింది ఏంటంటే ఇంట్లో కిచెన్ లో ఐటమ్స్ ఏవైతే ఉంటాయి, మనం కిచెన్ లో ఏవైతే కొనుక్కుంటామో గ్రాసరీస్ అవన్నీ ఈ రోజు కొని ఫిల్ చేసుకోండి. అప్పుడు ఎప్పుడు పుష్కలంగా మీకు ఉంటది అని అంటారు అనమాట. ధన్వంతరి త్రయోదశి రోజు మీరు మీ ఇంటికి కావాల్సిన పప్పులు, ఉప్పులు అవన్నీ ఆ రోజు స్టాక్ తెచ్చి పెట్టుకుంటే బాగుంటది. ఒక క్వశ్చన్ అక్క, నేను ఎప్పుడు వచ్చినా ఇంట్లో వచ్చిన ప్రతిసారి అంటే ఒక వీక్లీలో 15 days కి ఒకసారి వస్తుంటా కదా జనరల్ గా, దాదాపుగా వచ్చిన ప్రతిసారి వైబ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఎక్కడున్న ఇది థింగ్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చేంజ్ చేస్తుంటారు అసలు. అంటే ఇది ఆడవాళ్ళకి ఇది ఒక టిప్ లా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎవ్రీ మంత్ కూడా చేంజ్ చేయరు. అంటే ఇంట్లో అంటే డిపెండ్స్ కదా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ప్లస్ అన్నీ ఉంటాయి కదా. అందరూ చేయాలంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. ప్లస్ ఏంటంటే ఇక్కడికి చేంజెస్ చేస్తూ ఉంటాను. నాకు అలాగా అదొక అలవాటు అనమాట. ఆ చేంజ్ చేస్తూ ఉంటేనే నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు చూసినా ఒకటేలా ఉంటది, లేకపోతే ఇల్లు అనిపిస్తుంది. సో ఈ కవర్స్ ఇవన్నీ once in 2 weeks చేంజ్ చేసేస్తాను. ఈ హాల్లో అయితే once in 15 days చేంజ్ అయిపోతూ ఉంటాయి. మిగతావన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది. పాజిటివ్ వైబ్స్ ఎప్పటికప్పుడు అంటే ఆ సీజన్ ఏది దాన్ని బేస్ చేసుకుని అనమాట. ఇప్పుడు ఎలా అంటే మన నవరాత్రి వచ్చింది, నవరాత్రికి రిలేటెడ్ ఆ కలర్స్ అవన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీపావళి వస్తుంది, దీపావళి వస్తే ఎదురుగుండా కృష్ణుడు విగ్రహాన్ని అక్కడ చేంజ్ చేస్తాను. అలా అనమాట. కొంచెం మనకి అంటే ఎవరు అడగరు, క్వశ్చన్ ఏమి ఉండదు అక్కడ. మనకి ఎందుకు అలా చేయకపోతే ఎవరైనా అడుగుతారా ఏంటి, కాకపోతే అదే మంచి ఫీలింగ్ అనమాట, అంతే. మన ఇంట్లో ఉన్న ఏవైతే బ్రాస్ విగ్రహాలు అవన్నీ ఉంటాయో వాటిని డెకరేట్ చేసి అక్కడక్కడ కార్నర్స్ లో పెడితే ఎవరైనా ఇంట్లోకి వస్తే ఆ ఫీలింగ్ వస్తున్నమాట. ఓకే, ఇది దీపావళి సీజన్, ఇది దసరా సీజన్, ఇది వినాయక చవితి సీజన్. వినాయక చవితి వచ్చినప్పుడు ఇంట్లో వినాయకుడి విగ్రహాలు బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్క ప్లేస్ లో పెట్టి అవి డెకరేట్ చేయడం. సో అదంతా ఒక మంచి ఫీలింగ్, పిల్లలకు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఓకే ఒక ఫెస్టివ్ ఫీలింగ్ అన్నది. అది ఇంట్రెస్ట్ ని ఓపికని బట్టి ఉంటది, అంతే. అంతకు మించి కూడా ఏమి. సో ధనత్రయోదశి రోజు చేయాల్సిన చిన్న చిన్న ఇదే అన్నమాట. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. సూపర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మ. చూసారు కదండి, మరి అది ధనత్రయోదశి రోజు అసలు మనం ఇంట్లో ఏం చేయడం వల్ల మన ఇంట అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి. అంటే ఒక్క లక్ష్మి ఉంటే సరిపోదు, అన్ని లక్ష్ములు కావాలి కదా. సో అష్టలక్ష్ములు కావాలంటే ఖచ్చితంగా మరి ఏమేమి చేయాలి, ఎలా ఉంటే మంచిది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.